వరుణ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ చెల్లెల్ని అడుగు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని. కావ్య, జస్ట్ క్లోజ్ ద డోర్. చెప్పు నిత్య, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా గురించి ఆలోచించట్లేదు. నేను పిలిస్తే అన్నీ వదిలేసి రావడం కుదరదు. నువ్వు నా కోసం ఏమీ చేయట్లేదు. నిన్ను నమ్మి ఎలా రావడం అనేవేవో అన్నావు కదా గంగవరంలో. ఇక మన జీవితాలు ఇంతే, మనం కలిసి ఉండడం అసాధ్యం అని అన్నావు కదా. అందుకే నిన్ను వదిలేసి వచ్చేసాను. ఇక మనం కలవడం అసాధ్యం అని డిసైడ్ అయ్యాను. అందుకే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నేను ఎందుకు వచ్చావు నిత్య? మనం ఒకరినొకరు ద్వేషించుకోకూడదని చెప్పడానికి వచ్చావా? ఇంకా ఏమేమన్నావు? వరుణ్, ఇప్పుడే మాట్లాడుకో. నాన్న లేచినట్టున్నారు. దాంతో నువ్వు తర్వాత మాట్లాడుకో. మీ అమ్మా నాన్నల గురించి నేనెందుకు ఆలోచించాలి? తను ఆలోచించిందా మా అమ్మా నాన్నల గురించి? నాకు నువ్వు నచ్చకపోతే నీకేంటి? నేను నిన్ను ద్వేషిస్తే నీకేంటి? ఐ హేట్ యూ. సో సారీ వరుణ్. నేనే సారీ చెప్పాలి. ఎవరికో తెలుసా? రాధికకి, వాళ్ళ అమ్మా నాన్నలకి, మా వదినకి, అన్నయ్యకి, అందరికి చెప్పులతో కొట్టడానికి వస్తారు. నేనే వాళ్ళకి సారీ చెప్పాలి. పెళ్లి చేసుకోకుండా పారిపోయి వచ్చినందుకు, అది తాళి కట్టడానికి 1 గంట ముందుగా. అందుకే నమ్మలేకపోతున్నాను. నువ్వు సారీ చెప్తే నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇక నా జీవితంలో లేవు అనుకున్నాను. నువ్వు వచ్చిన 1 సెకండ్లో నీ దగ్గరికి పరిగెత్తుకు రావాలనిపించింది. అందుకని ఐ హేట్ యూ. ఐ హేట్ యూ. దయచేసి ఏడవకు. ఏడవడం ఈజీ అని ఏడుస్తూ ఉండకు, సరేనా? నిత్య, ఏ ఎవరు? నేను మీ మీ అమ్మాయిని చూసి వెళ్దామని వచ్చాను. ఈ అమ్మాయిని కాదు, నిత్య. నిత్య? సార్, నేను ఇప్పుడే వచ్చాను. బై ద వే, ఐఎమ్ వరుణ్ కృష్ణ. విద్య, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నథింగ్ నాన్న, నేను చెప్తానులే. లెట్ మీ టాక్ టు హిమ్. లిసన్, యూ. ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను. తను నాకు బాగా తెలుసు. స్కూల్ డేస్ నుంచే, లేదు 8 ఏళ్ల వయసు నుంచే. ఆనంద అపార్ట్మెంట్స్ 11th అరగంట ముందే కారులో తన స్కూల్కి పంపించేవారుగా. తను వచ్చింది నా కోసమే. అసలు తను స్కూల్కి వెళ్ళిందే నా కోసమే. మీరు ప్యాక్ చేసిన ఎక్స్ట్రా లంచ్, అది నా కోసమే. తన సెల్ ఫోన్ పోగొట్టుకుందిగా, ఆ ఫోన్ ఇంకా నా దగ్గర ఉంది. ఫస్ట్ టైం నేను 5 స్టార్ హోటల్లో భోజనం చేయడం మీ క్రెడిట్ కార్డ్ తను స్వైప్ చేయడం వల్లే. 10th వరకు నాకున్న ఫ్రెండ్స్ని వదిలేసి మా నాన్న చేత 10,000 ఎక్కువ ఖర్చు పెట్టించాను. తను చదివే స్కూల్కి వెళ్ళి చేరాను తన కోసం. ఇప్పుడు రీసెంట్గా 1,50,000 ఇన్సెంటివ్స్ వదిలేసి ఉద్యోగం కూడా ఆల్మోస్ట్ పోయినట్టే. మీ అమ్మాయిని వెతుక్కుంటూ గంగవరం వెళ్ళడం వల్ల. అక్కడ తను నాతో మాట్లాడుతుందని దాదాపు 10 రోజులు తప్పించాను. చివరి వరకు మాట్లాడలేదు. ఈరోజు ఉదయం నాకు పెళ్ళి, 6:30కి ముహూర్తం. వద్దని 5:30కి చెప్పేసి వచ్చాను. మీ అమ్మాయిని లవ్ చేసినంతగా ఇంకెవరిని నేను లవ్ చేయలేనని తెలిసిందే. నేను వెళ్ళిపోతున్నా. నేను ఇక్కడ ఉండకూడదు. నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకో నీకు తెలుసు, ఎందుకో నీకు తెలీదా? తెలీదు. నేను నువ్వు ఎందుకు వచ్చావు నిత్య?
ఏదేదో అన్నావు. మనం ఫ్రెండ్స్గా ఉందాం, రాధికను చూడాలి. ఐ లవ్ యూ వరుణ్. Love you. అందుకే వచ్చాను. ఇప్పుడు ఎందుకని నిత్య? ఇప్పుడే కాదు వరుణ్, ఎప్పుడు ఎప్పటికీ ఐ లవ్ యూ. యు నో దట్. ఎప్పుడు ఎప్పటికీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఏం జరిగినా, ఏ డౌటు లేకుండా, ఎన్ని గొడవలు పడ్డా, ఈగో లేకుండా, ఎంత ఏడ్చినా చివరి వరకు, ఆ తర్వాత కూడా అదే దాని అర్థం. ఏదేవైనా ఐ లవ్ యూ. నాదే తప్పు. నేనే తప్పు చేశాను. నిన్న మాత్రమే కాదు, 6 మాసాల క్రితం కాలేజ్లో, స్కూల్లో నేను ఒకటి చేసి ఉండాలి. ఎప్పుడైతే గొడవ పడ్డామో, ఎప్పుడైతే విడిపోయామో, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉన్నామో, అప్పుడంతా 1 నిమిషం కూడా అయ్యి ఉండేది కాదు. నేను అది చేసి ఉండాల్సింది. అప్పుడే అన్నీ సర్దుకునేవి. ఏమంటే అప్పుడే మనం ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. ఒక్క మాట మాట్లాడకుండా చెప్పడానికి ఏం లేదా? చాలా ఉన్నాయి. చెప్పు. చెప్తాను ఈ భాషలో. నిత్య, 8 ఏళ్ల వయసులో ఇది చేస్తుంటే తప్పు. స్కూల్లో కూడా కాదు, కాలేజ్లో అయితే ఓకే. రెండు విషయాలు నీ దగ్గర నేర్చుకున్నానని చెప్పాను కదా. ఒకటి క్రికెట్ అని చెప్పాను. ఇంకోటి ఇదే. ఐ లవ్ యూ వరుణ్. ఐ లవ్ యూ. డాడ్, లోపలికి వెళ్దాం. పెళ్ళి కదా, జుట్టు కత్తిరించుకోమని ఎవరు చెప్పలేదా? నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటానులే. ఇప్పుడు మీ నాన్న నాకు గుండు కొట్టడం ఖాయం. వెళ్దాం. కుంభవృష్టి. నిత్య, ఛాన్సే లేదు. చాలా అందంగా ఉన్నావు. నువ్వు కూడా. యు లుక్ వెరీ హ్యాండ్సమ్ వరుణ్. ఇదంతా నీ వల్లే. నాన్న అడుగుతూనే ఉన్నారు, ఎవరు నీకు ఇంత మంచి షర్ట్ కొనిచ్చారు అని. చెప్పుండాల్సింది కదా నేను తీసిచ్చానని. చెప్తే నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. ఓ మై గాడ్, నీకు కావాల్సింది అదే కదా నిత్య. అంబ్రెల్లా ఉంది కదా నిత్య. రోనికి ఫోన్ చేసి ఎవరితోనో ఒక గొడుగు పంపించమను. వర్షం ఆగేటట్టు కనిపించట్లేదు. ఆగకూడదు వర్షం. నిత్య, నీ కోసమే ఈ పార్టీ ఇస్తున్నాను. నీ బర్త్డే నిత్య. నా బర్త్డే కనుక నాకేం కావాలో అదే కదా నేను చేయాలి. ఓకే, నీకేం కావాలో అదే చేద్దాం. చెప్పు. పార్టీకి వెళ్ళొద్దు, ఇంకేం? ఐ లవ్ యూ వరుణ్. ఐ రియలీ రియలీ లవ్ యూ.
ప్లీజ్ వరుణ్, నీ గురించి నీకు బాగా తెలుసా? నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావో నీకు తెలుసా? నాకు ఇంకో ఇయర్ ఉంది. ఇంజనీరింగ్ చదివే రీజన్ అదే కదా. ఎక్స్ట్రా ఇయర్ టైం వేస్ట్ చేయొచ్చు. ఏదో ఒకటి సెట్ అవుతుంది ఆ లోపు. నువ్వేమో ఫినిష్ చేసి కూర్చున్నావు. ఏం చేయాలో అర్థం కావట్లా. అందుకే చెప్తున్నా. నాకేది ఇష్టమో నాకే తెలియలేదు. యాక్చువల్లీ నాకు తెలిసింది ఒకే ఒక విషయం. నిన్ను చూడాలి, నీతో ఉండాలి డైలీ. అదే నా మనసులో ఉంది ఎప్పుడు. అది కాక ఇంకేం లేదు. అదే నిజం. ఎడిన్బర్గ్ కదా? ఎడిన్బర్గ్ చెప్పు. ఓకే, ఎడిన్బర్గ్. ఓకే, స్కాట్లాండ్ పక్కన. లండన్. మీ నాన్నకి తన ముగ్గురు కూతుర్ని చూసుకోవడానికి బాడీ గార్డ్ ఏం అక్కర్లేదా? నేను వస్తాను. విద్య అక్క మాత్రం రాకపోయి ఉంటే ఎలాగో ఒకలాగా నిన్ను తీసుకెళ్ళిపోయేదాన్ని. నిజంగా ఎంత ఆలోచించానో తెలుసా? తను నాతో ఉన్నప్పుడు డేంజర్, కలవడమే కుదరదు. తనకి తెలిసిపోతుంది. ఐ మిస్ యూ వరుణ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే త్వరగా తిరిగి వచ్చేసే. లేదంటే ఓ పని చేస్తావా? నా ఫ్రెండ్ ఒకటి ఉంది ఎడిన్బర్గ్లో. తనతో చెప్తావా ఇక్కడ ఒకటి తను లేకుండా అల్లాడిపోతున్నాడని? తొందరగా వచ్చే మనం. చెప్తాను. తనని త్వరగా అక్కడి నుంచి పంపిస్తాను నీ దగ్గరికి. మూడు నెలలు తను లేకుండా 5వ రోజే ఇలా ఉందంటే 85వ రోజు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రాణం పోయినట్టు ఉంటుంది. అంత శూన్యంగా అనిపించింది. తనని నేను మిస్ అవ్వకూడదని ఏదేదో చేసి చూశాను, కానీ ఎంతలోనూ మనసు పెట్టలేకపోయాను. చూడీదారు రంగు వెలిస్తే గానీ ప్యాంటు షర్టు నీ కళ్ళ కనిపించవేంట్రా? ఏంట్రా? అంటే తన ఊర్లో లేకపోతేనే నేను నీ ఫ్రెండ్నా? లవ్ కూడు పెట్టదురా, కానీ స్నేహం చూడు. మటన్ బిర్యానీ టైంకి తెప్పించాను, లాగించు. మళ్ళీ పొత్తి కడుపులో అదే ఫీలింగ్. తను లేదన్న ఫీలింగ్. ఫస్ట్ రోజు కలిగిందే ఆ ఫీలింగ్. బాగా మిస్ అవుతున్నాను రా తన్నే. తను తిరిగి వచ్చేంత వరకు ఇలాగే ఉంటుందనుకుంటా. ఏం చేయమంటావు మావా? అడ్జస్ట్ చేసుకో మావా. ఎవడ సమస్యలు వాడుకుంటాయి. కరెంట్ బిల్లు కట్టాల్సిన డబ్బులతో మందు కొట్టేశాను. రేపు కట్టకపోతే ఫ్యూజ్ పీకేస్తారు. అయినా నా కూడా నీకెందుకులే, నీకు ఇదే కదా ముఖ్యం. అవును, మనిద్దరం కలుసుకున్న తర్వాత నేను వెళ్ళిపోయాను కదా, అప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా? కొంచెం కూడా ఉండదు మావా. అవును, అలాగే ఉండాలి. తన విషయంలో మాత్రమే ఈ పొత్తుగడు పదిని. అవును, లవ్ చేసే వాళ్ళందరికీ హృదయంలో ఫీలింగ్ కలుగుతుంది. నీకేంటి కొంచెం కిందకి జారి పొత్తుగడుపులో కలిగింది? గుండె జారి గల్లంత అయిందా? రే చాలారా. గీత, నీ కొడుక్కి మంచి కాఫీ పెట్టివు. పొద్దున్నే 8ంటికి లేచి వచ్చాడు కదా. ఆ? ఏంట్రా ఇంత తొందరగా? పుష్ప ఆంటీ నాన్న. పుష్ప ఆంటీనా? పుష్ప ఆంటీ 8ంటికి సుప్రభాతం. అది ఆవిడకి లేటు. ఓ, నాకే అది టూ ఎర్లీ. చాలా మంచి విషయం. సుప్రభాతం వింటూ లేచావు. డోంట్ కంప్లైంట్. పళ్ళు తోమలేదు కదా? మా స్నానం కూడా అయింది, చూస్తే తెలియట్లేదా? గుడ్. ఏంటన్నా ఎక్కడికి? ఇంటర్వ్యూ. ఇంకోటా? సండే కూడానా? 295 సొల్యూషన్స్ నుంచి తీసారా? నిన్ను సంవత్సరం ఉంచుకోవడం ఎక్కువ. రేయ్. ఎస్కేప్ రా కంపెనీ. అదేం కాదురా, వాడికి ఈరోజు ముఖ్యమైన ఇంటర్వ్యూ. అయ్యో, ఇందులో ఎన్ని రౌండ్లు వెళ్తావో ఏమో. అమ్మాయి కూడా నువ్వు బాగా నచ్చాలి. నీకు తెలిసిన అమ్మాయిని చూసుకో, అదే నీకు బెస్ట్. తెలిసిన అమ్మాయేరా. రే చెప్పలేదేంట్రా? ఇవన్నీ ఎప్పుడు జరిగారా? నువ్వు వస్తున్నావు కదా. అయ్యో ఛాన్సే లేదు. హరీష్ మంచోడు, మంచి ఉద్యోగం. మంచివాడే. ఆ,
ఇలా లేనిపోని అబద్ధాలు చెప్తూ ఉంటారు పక్కన కూర్చొని ఇవన్నీ వినడం నా వల్ల కాదు. అది మాత్రమే కాదు, నాకు వీడు నచ్చాడు అని అందరూ నా వైపు చూస్తే అయ్యో తప్పైపోద్ది. వదిలేవాడిని